అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. మనకి చాలా ఎక్కువగానే ఉన్నాయి పోస్టులు. అయితే ఇందులో మనకి ఫస్ట్ వన్ ట్రైనీ జాబ్స్, అలాగే కొన్ని ఇంజనీరింగ్ జాబ్స్, అలాగే అసిస్టెంట్, ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండే జాబ్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉంది కదా, కార్పొరేషన్ ఆఫీసు గచ్చిబౌలి హైదరాబాద్ని. సో ఇందులో మనకి ఇవి పోస్టులు టోటల్ ఎన్ని ఉన్నాయంటే, ఇక్కడ చూడండి టోటల్ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 100 వేకెన్సీస్ కూడా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయి. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటా, మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అది ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, యూస్ అవుతుంది వాళ్ళకైనా సరే. సో ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్. ఇక్కడ ఓన్లీ ఆంధ్ర తెలంగాణే కాదు, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇండియన్ నేషనల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్ట్ టెంపరీ బేసిస్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పోస్టెడ్ ఎనీ యూనిట్స్ ఆఫీసు ఆఫ్ ద కంపెనీ. సో ఈ కంపెనీలో ఏంటంటే యూనిట్స్ ఉంటాయి, అలాగే ఆఫీసెస్ కూడా ఉంటాయి, వాటిలన్నిటిలో కూడా ప్లేస్ చేస్తారు. అయితే ఇందులో ఏంటంటే కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్, ఇక్కడ ఏంటంటే కాంచాబాగ్ యూనిట్, అలాగే హైదరాబాద్ బానూర్ యూనిట్, సంగారెడ్డి డిస్టిక్ట్ తెలంగాణ, విశాఖపట్నం యూనిట్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఆంధ్ర తెలంగాణలో అయితే ఎక్కువగానే ఉన్నాయి, అంటే కొన్ని ఆఫీసెస్ ఉంటాయి, కొన్ని యూనిట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఆంధ్ర తెలంగాణలో ఉండే అన్ని వీళ్ళ యొక్క ఆఫీసెస్లో ఉండే వేకెన్సీస్ ఇవే. అయితే దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు. సో అది అయితే ఇందులో ఫస్ట్ చూసుకునేసరికి ఏంటంటే అక్రాస్ లొకేషన్ ఇండియా, అంటే ఇక్కడ ఏంటంటే ఇండియా వైజ్గా వీళ్ళ కంపెనీస్ కూడా ఉన్నాయి, ఇండియాలో ఎక్కడైనా సరే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అయితే ఇందులో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషను ఇవైతే ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి. అయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ద ట్రైనీ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, అలాగే ట్రైనీ ఇంజనీర్స్ మెకానికల్, ట్రైనీ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్, ట్రైనీ ఇంజనీర్స్ కంప్యూటర్ సైన్స్, అలాగే ట్రైనీ ఆఫీసర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అండ్ ట్రైనీ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్, అలాగే ట్రైనీ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంటు ఇవి. అయితే ఇవి మొత్తం టోటలు ఎన్ని ఉన్నాయంటే సబ్ టోటలు 112 ఉన్నాయి. అది కాకుండా ఇవి వేరేగా ఉన్నాయి. ఇవేంటి ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్స్, అలాగే మెకానికల్ డిప్లొమా అసిస్టెంటు, అలాగే ట్రైనీ అసిస్టెంటు, ఇవి ఒక వేరేగా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి టోటల్ వేకెన్సీ లిస్టు. అవి ఒక 112, ఇవి ఒక 100, 212 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ మీద, డిప్లొమా మీద, డిగ్రీ మీద అయితే ఈ జాబ్స్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. అయితే ఈ 212 వేకెన్సీస్ కూడా అక్రాస్ ఇండియా, పాన్ ఇండియా వైజ్గా కూడా ఉంటాయి. అదొకటి. అయితే ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్స్. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉంటారు కదా, వీళ్ళకి 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటంటే 5 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషను. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. మనకి ఇండియా వైజ్గా. సో గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ఉంటాయి కదా, దాని పరంగా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటాయి కదా, అప్పర్ ఏజ్ లిమిట్ ఒక్కొక్క పోస్ట్కి ఏజ్ అనేది ఇచ్చారు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్స్. సో ఇక్కడ ఏజ్ అనేది మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది పెంచారు, అది ఇక్కడ ఇచ్చారు. ఇది ఒకసారి చదవండి.
అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. అలాగే ట్యూనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి ఇక్కడ సమ్ ఇయర్స్ అనేది మీరు ఒక 4 years 5 years అనేది వర్క్ అనేది చెయ్యాలి. ఆఫ్టర్ ఏంటంటే మీకు పర్మనెంట్ కింద చేస్తారు. సో అదొకటి. అయితే ఇందులో శాలరీస్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. ఈ 4 years గాను ఆఫ్టర్ వేరేగా ఉంటుంది మీకు. ఆ 4 yearsలో ఏంటంటే ఆఫ్టర్ మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఉంటుంది. తరువాత మళ్ళీ గవర్నమెంట్ కింద అయితే చేస్తారు. ఇక్కడ మొత్తం టోటల్ ఎంత వస్తుందంటే 38,500 అనేది ఉంటుంది ట్రైనీ ఇంజనీర్స్ వాళ్ళకి. ఇవి శాలరీస్. నార్మల్ ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్స్ వాళ్ళకి 29,000 అయితే ఉంటుంది. సో అది. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు అడిషనల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు పెంచుతారు శాలరీస్ అలా 10,000 లెక్క అలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకునేసరికి ఫస్ట్ వన్ ట్రైనీ ఉంటారు కదా అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీతో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొంచెమైనా ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. సో అదొకటి. అయితే ఇందులో ట్రైనీ అసిస్టెంట్ చెప్పాను ఆల్రెడీ. ట్రైనీ అసిస్టెంట్లో హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఫైనాన్స్, ఇది హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్మెంటు. అలాగే ఇక్కడ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి ఏంటంటే మినిమం 3 years డిప్లొమా అనేది ఉండాలి. ఈ 3 years డిప్లొమా ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఉంటాయి కదా గ్రాడ్యుయేషన్ లెవెల్స్. ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్స్లో ఏంటంటే వీళ్ళకి బీటెక్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. సో డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చారు బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు స్టడీలో కూడా మంచి మార్క్స్ అనేది ఉండాలి. 50-60% మార్క్స్ ఉంటే వాళ్ళని మెరిట్ ద్వారా తీసుకుంటారు. సో అది. ఇంకా రిజర్వేషన్స్ పరంగా ఉమెన్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇలాంటివంతా చేస్తారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.